భౌతికంగా శారీరకంగా గాయపడిన వ్యక్తికి కావలసినది ప్రథమ చికిత్స, మానసికంగా కృంగుదలకు గురైనటువంటి వాళ్ళకి కావలసినది ఆదరణ అనే ప్రథమ చికిత్స. దేవుడి నుంచి ఆదరణ పొందుకున్న వాళ్ళమే మనం, కానీ ఇతరులకు ఆదరణ ఇవ్వం. నిజంగా ఇది ఎవరి వల్ల సాధ్యం అవుతుందంటే, ఈ ఆదరణ ఎవరు ఆదరించగలరనంటే ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకి కాదు. అదొక కళ. ఈరోజు నాకు ఈ భుజం ఉంది అంటే ఈ భుజబలంతో దేవుణ్ణే మర్చిపోయేటటువంటి రీతిగా నేను సంపాదిస్తాను, సాధిస్తాను అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అవి ఎందుకు పనికిరాని భుజాలు. ఈరోజు దేవుడు మనకి ఇవి పెట్టాడు అంటే భారం మోయటంతో పాటు, బాధ్యతలు మోయటంతో పాటు ఒకరిని ఆదరించటానికి, వాడుకోవటానికట. బాధ పెట్టే వారంగా ఉన్నామా లేదా ఓదార్చే వారంగా ఉన్నామా? బాధ పెట్టే వారంగా ఉన్నామా లేదా ఓదార్చే వారంగా ఉన్నామా? ఇటు మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. యోబు గారికి మిగతా వాళ్ళందరికంటే చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి వాళ్ళు. బాగా తెలుసుంటే యోబు గారి గురించి ఎవరు తెలియాలంటే ఆ స్నేహితుడు తెలియాలి. కానీ వాళ్ళు కూడా యోబు గారికి వచ్చిన కష్టం ఎంత గొప్పది ఈ ప్రపంచంలో అంటే, నాకు తెలిసి యేసు ప్రభు తర్వాత అన్ని శ్రమలు పొందినాడు ఆయనే. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ. మనలాంటోళ్ళు ఊహలకు కూడా ఊహించుకోలేము. అలాంటి పరిస్థితులు ఆయన జీవితంలోకి వచ్చాయి. ఆస్తి అంతా ఒకే రోజు పోవటం, పిల్లలందరూ ఒకటే రోజు చనిపోవటం, కళ్ళ ముందు కన్నబిడ్డలందరూ శవాలుగా వరుసగా పంక్తులు తీరుంటే సరే ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? అంతటితో ఆగిపోకుండా ఎక్కడో ఒక అంతఃపురం లాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, పంచభక్ష పరమాణాలు తినేవాడు, ఎందరినో ఆదరించినవాడు, ఎందరినో కనికరించినవాడు, ఎన్నో రీతులుగా దేవుడి సేవలో దేవుడి మహిమార్థమై ఆయన యందు భయభక్తులు నిలిపినటువంటి గొప్ప వ్యక్తి బ్రతికొండగానే శ్మశానంలోనికి వెళ్ళిపోయి ఆయనకు వచ్చినటువంటి కురుపుల బాధ ఎంత ఉంటుందండి. గోక్కోవడానికి గోర్లు పోయాయి, గోర్లు లేకుండా పోయాయి, వాడేశాడు దాన్ని. ఇక ఆ బాధను ఉపశమనం చేసుకోవటానికి శ్మశానంలో చిల్ల పెంకులు ఉంటాయి. ఆ చిల్ల పెంకులతో గోక్కోవటం అసలు ఎంత అంటే, అలా ఆయన గోక్కున్న పరిస్థితి చూస్తే ఎముక లోపల ఉన్న ఎముకలు కనపడేటువంటి ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి. ఈ టైంలో అండగా నిలవాల్సిన భార్య కూడా దూరమై, తర్వాత ఇక్కడి నుంచో పరుగులు తీసుకుంటూ వచ్చారు స్నేహితులు ముగ్గురు. వచ్చి ఒక్కొక్కడు అడిగిన మాటలు, ఒక్కొక్కడు సంధించినటువంటి విషయాలు చూస్తే యోబు గారు ఊరికే అనలా ఈ మాట. ఒరే నా స్నేహితులని ఎక్కడెక్కడో మీ పనులు అవన్నీ కూడా వదిలిపెట్టేసి, మీ వ్యాపారాలు మీ ఉద్యోగాలను వదిలిపెట్టేసి, అయ్యో నా స్నేహితుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడేంటని వచ్చారు, బాగానే ఉంది. మరి వచ్చిన వాళ్ళు ఏం చేశారట? ఒరే నువ్వు ఇట్లున్నావంటే యోబు ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక పాపం చేసి ఉంటావు. నువ్వు మనకేదైనా కష్టాలు వచ్చినా, మనకేదైనా ఇబ్బందులు వచ్చినా, మనకేదైనా బాధలు కలిగినా, నష్టం వచ్చినా, ఎదుటి వాళ్ళు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ, అరుదు. అంతా నెగిటివే. ఉదాహరణకి ఒకసారి పాస్టర్ గారు తన కొడుక్కి, ఆయన కూడా పాస్టరే, పెళ్లి సంబంధం చూడడానికి పోయాడు. దారిలోనే యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, భర్తను పోగొట్టుకున్నానే అన్న బాధ కంటే వాళ్ళ ఆవిడికి
చుట్టూ వినబడుతున్న మాటలు ఎక్కువ బాధించాయి. ఏమని బాధించాయి అని అంటే, ఏ పాపం చేయకపోతే దేవుడు అట్లా ఎందుకు వదిలేస్తాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది కదా, దేవుని దూతల కాపలా ఉంటుంది కదా, మరి ఎందుకు చనిపోయాడు? నాకు తెలిసి ఇట్లాంటి వాళ్ళే ఉంటే యేసుప్రభు మరణాన్ని, అపోస్తలుల మరణాన్ని, స్టెఫెన్ గారి మరణాన్ని కూడా శంకించేవాళ్ళే. ఎందుకంటే వాళ్ళని కూడా దేవుడు కాపాడలే కదా. ఏ పాపం చేశాడు కాబట్టి అలా అయిపోయాడు అనుకుంటారేమో. మనుషులని ఎప్పుడు ఒకటే కోణంలో ఎప్పుడు ఆలోచన చేయకూడదు పిల్లరా, మర్చిపోకూడదు. ఎవరన్నా ఏ బాధలైనా కలిగినప్పుడు వాళ్ళు పాపం చేశారు కనుకనే వచ్చాయనుకుంటే, యోబు గారిని కూడా అలాగే అనుకున్నారు వాళ్ళు. నువ్వు పాపం చేయిందే ఇంత నష్టం నీకు ఎట్లా కలుగుతుంది యోబు? ఒకసారి ఆలోచన చేసుకో. సరే, నువ్వు బాగున్నావు అనుకుంటున్నావా? నీ కొడుకులు ఏమైనా చేశారేమో, నీ కూతుర్లు ఏమైనా చేశారేమో. అసలే రోజు విందు దినాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు కదా. విందు దినాలు ఏర్పాటు చేసుకునే విషయమే తెలుసు చాలామందికి, కానీ ప్రతిరోజు బలర్పించేటటువంటి పరిస్థితుల్లో నిత్యం అలా చేస్తున్నాడు తండ్రి. మనస్సులో ఏమైనా దేవుణ్ణి దూషించారేమోనని, మనసులో కూడా తప్పు చేయకూడదు నా బిడ్డలు అన్న రీతిగా నిత్యము బలు అర్పించే స్థితిలో ఉన్నాడంట యోబు గారు. అట్లాంటి యోబు గారి మీదకి వచ్చినప్పుడు, నువ్వు ఏ పాపం చేయకపోతే ఇలాంటి పరిస్థితి ఎలా వస్తుంది, నువ్వు ఏ తప్పు చేయకపోతే, నువ్వు ఏ దోషము చేయకపోతే ఇలాంటి స్థితి ఎలా కలుగుతుందని రకరకాలుగా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రభులోకి వచ్చిన తర్వాత మన సొంత వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా దేవుని నమ్ముకున్న ఏం ప్రయోజనం? మీ వాళ్ళని కాపాడలేకపోయాడుగా దేవుడు. రకరకాలైన రోగాలు వచ్చేసాయి కదా నీకు, రోజు ఇన్ని మాత్రలు వేసుకొని బతుకుతున్నావు కదా నువ్వు, ఏంటి పాడు జీవితం అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎప్పుడు అర్థమవుద్దు వాళ్ళకి అంటే, ఇలాంటి పరిస్థితి వాళ్ళ దాకా వస్తే అప్పుడు అర్థమవుతుంది. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, యోబు గారి యొక్క ముఖ్యమైన స్నేహితులు ఎంత గొప్ప స్నేహితులు అంటే, ఎవరైనా మనం కష్టాల్లో ఉన్నామని చెప్తే వాళ్ళందరూ ఆ పనులన్నీ వదిలేసుకొని, వాళ్ళ పనులు, వాళ్ళ లాభాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పరిస్థితులన్నింటినీ వదిలేసుకొని వచ్చి ఓదార్చాలనుకునే మనస్సు ఉన్నటువంటి మంచోళ్ళు. అంత మంచోళ్ళు సైతం ఎలా మారారట. అందుకే ఒక మనిషి ముందు ఉన్న పరిస్థితిని అంచనా వేయటం అంత సులభమైన విషయం కాదు ప్రియులారా. ఒక మనిషి ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి కారణాలు చాలా ఉంటాయి. అది కేవలం పాపానికి శిక్ష మాత్రమే కాదు, అది పరీక్ష కొరకు కూడా కావచ్చు. యోబు గారు ఏం పాపం చేయలే, దేవుడే సర్టిఫై చేశాడు. మరలా ఎవడు మానవ మాత్రుడు గారు సర్టిఫై చేసింది యోబు గారి గురించి. తన గురించి తాను సర్టిఫై చేసుకోలే యోబు గారు. ఇప్పుడు మనమైతే మన గురించి సర్టిఫై చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చెప్తాం? నేను మంచోడిని అని చెప్తాం, నేను మంచిదానే అని చెప్తాం. అంతేగాని ఎంత చెడ్డోళ్ళని తెలుసా అని మేము అని ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా. ఇలాగా దేవుడు సర్టిఫై చేశాడు. యోబు గారు కాదు సర్టిఫై చేసింది, యోబు గారు లావిడి గారు సర్టిఫై చేసింది, యోబు గారు పిల్లలు కాదు సర్టిఫై చేసింది. ఆ దేశంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఆ యోబు గారిని చూసిన వాళ్ళు కాదు, దేవుడే సాక్షాత్తు సర్వేశ్వరుడే సర్టిఫై చేసినటువంటి మహనీయుడు. మరి ఈయన కష్టాలు వచ్చాయంటే దీనికి కారణం ఏంటని ఆలోచన చేయకపోగా ఒకే కోణంలో ఆలోచన చేశారు. అందుకే ఆఖరికి వచ్చినప్పుడు, నా సేవకుడైన యోబు మాట్లాడినట్టు మీరు యుక్తంగా మాట్లాడలేదు, ఇప్పుడు మీ పాపం పరిహరించాలంటే యోబే శరణ్యం. యోబు కనుక వాళ్ళని క్షమించు అని నా దగ్గరికి వచ్చి మీ తరపున బలులు అర్పిస్తే తప్ప మీకు శరణ్యం లేదు, మీకు వేరే దారి లేదు అని చెప్పడం జరిగింది. మనుషులు ఎలా ఉన్నారట అంటే, దగ్గరైన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పుండు మీద కారం చల్లేవాళ్ళు ఉంటారు, గోరు చుట్టు మీద రోకటి పోటు అన్నట్టుగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఉంటారు తప్ప. ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళకి ఏం అవసరం? నిజంగా అనుకుందాం, కాసేపు పాపము చేసే ఈ శిక్షలు అనుభవిస్తున్నారు అనుకుందాం. మరి అలాంటప్పుడు ఈరా ఏమవసరం? వాళ్ళకి ఆదరణ కావాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కావలసింది ఆదరణ. నిజంగా
దేవుడు చెప్తూ ఎలాంటి వాళ్లకు ఆదరణ అవసరం అని చెప్పాడో ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. 54వ అధ్యాయంలో 11వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11వ వచనంలో, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. దేవుడు అంటున్నాడు, ప్రయాసలు, చాలా రకాలైన ప్రయాసలు పడుతూ ఉంటాం మనం మానవ మాతులుగా. చిత్రమైన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో మానవుడి కంటే గొడ్డు చాకరీ, గొడ్డు చాకరీ అంటే గొడ్డు బాధపడుతుంది, గొడ్డు చాకరీ అంటే గొడ్డు కూడా బాధపడిపోతుంది. ఎందుకనంటే మనం అన్ని రకాలుగా కష్టపడతాం. నిజంగా దేవుడు మనకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటే సిగ్గు సిగ్గు అనిపిస్తుంది మనం. ఏమనంటే, ఒరే ఆకాశ పక్షులు చూడండి అంటాడు. వాటికి అన్నదాతలు, రైతన్నలు, దేశానికి వెన్నెముకలు, ఇవన్నీ ఏం తెలీదు. వాటికి విత్తనాలు తెలీదు, వ్యవసాయం తెలీదు, ఏది తెలీదు. వాటికి తెలిసిందల్లా నిజంగా వాటి జీవితాలు మీరు చూడండి. చిన్ని పిచ్చుక ఇది చిన్న గూడు కట్టుకొని ఏం ఆలోచన చేస్తుందంటే, సాలే అనుకుంటుంది. మనమైతే రెంటెడ్ హౌస్లో ఉంటే చాలే అనుకుంటాం. మనం ఏదో బాడుగిలైనా ఉందని అనుకుంటామా? అప్పుడు చిన్న గుడిసెన సొంతది ఉంటే బాగుండు అనుకుంటాం. పోనీ గుడిసె వచ్చింది, అక్కడితో అయిపోద్దా? గుడిసెలో ఎంతకాలం ఉంటాం? గాలివాన కొట్టుకుపోద్ది. ఏం చేద్దాం? పెంకుటిల్లు కట్టుకు. పెంకుటిల్లో ఉంటే అయిపోద్దా? పక్కా ఇంట్లో ఉందాం. పక్కా ఇంట్లో ఉంటే అయిపోద్దా? ఒక్కటేనా? పైకి వేద్దాం. అపార్ట్మెంట్ ఇక్కడితో అయిపోద్దా? మనం ఉండటానికి ఎంత కావాలి? మన కోసం ఎంత కావాలి? ఇది చాలు అనుకునే జీవితాలు మనలో ఉన్నాయా అంటే, ఈ ఆశతో ఈ ప్రయాసలు పడి ఉన్నటువంటి ఆరోగ్యాలన్నీ నాశనం చేసుకొని, లేనిపోని చింతలు తలపోట్లు తెచ్చిపెట్టుకొని, ఏం చేయాలో అర్థం కాక ఉన్న రోగాలు ఎక్కువ చేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతో ఉన్నారు. కానీ ఒక పక్షిని చూస్తే నాకు అనిపిస్తుంది, అవి విత్తే పని లేదట, కోసే పని లేదట, గరిసెలో కూర్చుకునే పనులు. మనకు ఊరు బయటకు వెళ్తే గిడ్డంగులు వస్తాయి చూసారా, ధాన్యాలను దాచే కేంద్రాలు. అట్ట గిడ్డంగులు కూడా వాటికి తెలీదు, గిడ్డంగులు గిట్ట వాటికి హ్యాపీగా సాయంత్రం కానీ గుడి జరిగిపోతాయి. అసలు మనలో ఎంతమంది సాయంత్రానికి గుడి చేయడం ఉంటారా? అట్టటి పనులు ఎంతమంది చేస్తున్నాం మనం? అసలు రాత్రి అయినా ఏ టైంకి ఇంటికి వస్తామో తెలియదు, రాత్రి అయినా ఏ టైంకి ఇంటికి వస్తామో కూడా తెలియదు, అసలు ఇంటికి వస్తామో రామో కూడా తెలియదు. సాయంత్రానికి గుడి చేరుకొని హాయిగా పిల్ల పాపలతో ఉండిపోయి, పక్షులకు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ఎన్ని గుడ్లు పెడితే అన్ని గుడ్ల మీద చక్కగా కూర్చుండిపోయి, ఒక్కొక్క పిల్ల బయటకు వస్తుంటే వామ్మో వామ్మో 1 2 3 4 అని గుండెలు అవిసిపోయే పరిస్థితి ఉండదు వాటికి. ఎన్నైనా రాని ఒక పక్షి తన ప్రయత్నం మాత్రమే చేసి ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఈరోజు మన కష్టాలు చూస్తే ఎన్ని 1 2 ఉద్యోగాలకు పరుగులు తీసి, వ్యాపారాలకు పరుగులు తీసి, కూలీనాలకు పరుగులు తీసి, దేవుడిచ్చినంత చాలే ఈ టైం వరకు చూసుకుందాం అన్నటువంటి పరిస్థితులు మనకు ఎంతమందికి ఉన్నాయి. ఈ ప్రయాసలో ఏమైపోతున్నాం అంటే, ఏం వస్తాయంటే గాలి వానలు వస్తాయి. గాలి వానలు అంటే కష్టాలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అవి వాటితో ఏమైపోతామనంటే ఆదరణ కరువు అయిపోతుంది. కోరి కష్టాల్లో పడి వాటిలో నుంచి ఎట్లా బయటపడాలా అని మనం బాధపడుతూ మదన పడుతూ ఉంటాం. వీటన్నిటికీ కారణం ఒకటే, ప్రయాసపడటమే. మన ప్రభు ఏం పిలిపించాడు? మన బాగా నోటిఫైడ్ కదా, రెఫరెన్స్ చెప్పండి అన్న కూడా చెప్తారు కదా. చెప్పండి రెఫరెన్స్ ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూసుకోండి. ఎక్కడ చూసినా అది కనపడుతుంది. ప్రభువులోకి వచ్చాము అన్న వాళ్లకు కూడా ఏ ప్రయాసలు ఉన్నాయంటే ప్రాకులాటలు ఉన్నాయి చూడండి. అదే
ప్రభువుకు నచ్చింది అదే. ఈరోజు నాకు నా దేవుడు ఏమి ఇచ్చాడో ఇదే మహద్భాగ్యం అనుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? సరిపోతాయి మనకి. ఆశ పడుతూ పోతే ఎక్కడి దాకైనా వెళ్ళిపోతుంది ప్రియులారా. కాబట్టి ఇటువంటి వాళ్ళకి కావాలి. అంటే ఏదో ఒక రూపైనా ప్రయాసపడ్డారు ఇప్పుడు దాకా, ఎన్నో రకాల గాలి వాళ్ళు వచ్చే కొట్టుకుపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? చెప్తారు సమస్యలు ఎవడైనా, ఇందుకే నీకు సమస్య పరిష్కారం కావాలి, పరిష్కారం కావాలి. ఇప్పుడు దాని నుంచి ఉపశమనం కావాలి. ఆ ఉపశమనం ఏమంటున్నాడు దేవుడు అంటే ఆదరణ ముందు కావాలి. ఫస్ట్ ఎప్పుడన్నా మనిషికి గాయమై యాక్సిడెంట్ అయి పడితే ప్రాణం కాపాడడానికి ముందేం వాడతారు? ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఈ ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే ఆదరణ. భౌతికంగా శారీరకంగా గాయపడిన వ్యక్తికి కావలసినది ప్రథమ చికిత్స. మానసికంగా కృంగుదలకు గురైనటువంటి వాళ్ళకి కావలసినది ఆదరణ అనే ప్రథమ చికిత్స. ఈరోజు ఇది కరువైనటువంటి పరిస్థితులు లోకంలో కనబడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్నో రకాలుగా ఆదరణకు సంబంధించిన పరిస్థితులు మన ముందు పెట్టాడు. బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయండి, ఎంత అద్భుతమైన మాటలు అంటే, మనము చిన్న వయసులో ఉన్నప్పుడు మనకు దేవుడు ఒక ఆదరణను ఎంత అద్భుతమైన రీతిగా ఏర్పాటు చేశాడు. చిన్నప్పుడు చాలా అవసరం. మనం అశక్తులం, బలహీనం, ఏది చేతగాని వాళ్ళం, మరి ముఖ్యంగా మన ఆహారాన్ని మనం తినలేని వాళ్ళం, సంపాదించుకోలేను. అట్లాంటి వాళ్ళని కూడా ఆదరించడానికి ఏం ఏర్పాటు చేశాడు దేవుడు? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం, ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు, ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. చిన్నప్పుడు నుంచే మనకు దేవుడు అమ్మ పాలిండ్లు అన్న దానితో ఏం చేశాడు? ఆదరణ మొదలుపెట్టాడు. ఆ చిన్న బిడ్డల దగ్గర నుంచి ఆదరణ మొదలైంది. పిల్లలు పెద్దోళ్ళయ్యే సమయానికి అమ్మకు పాలు రాకుండా పోతాయి. కారణం ఏంటంటే చాలు అని, ఈ ఆదరణ చాలు. అంటే అమ్మ స్తన్యము కూడా ఆదరణకు సంబంధించింది. బడలిక, కష్టం, అలసట అన్నటువంటి ఆ కష్టానికి దేవుడిచ్చిన ఆదరణ ఏంటో తెలుసా? నిద్ర. నిద్ర ఆదరణ. నిజంగా ఈ ఎంత గొప్ప ఆదరణ అంటే, మనలాగా నిద్రపోయినంత సమయం కావచ్చు, మనలాగా నిద్రపోయినంత కంఫర్ట్ కావచ్చు. ఇప్పుడు అడవికి రాజు సింహం అంటారు. సింహం ఎక్కడ నిద్రపోద్ది తెలుసా? రాళ్ళు, రప్పలు, ముళ్ళులు, మృత కళేబరాలు, ఎముకలు మిగిలినటువంటి గుహలో నిద్రపోద్ది. దాని పేరుకి మాత్రం ఏంటి? అడవికే రాజు అని. అడవికి రాజు రాత్రి నిద్రపోయే సమయానికి ఇలాంటి పరిస్థితి. కానీ మనం ఎక్కడ ఉంటాం? హంసతులిక తల్పాలు అంటారు. అదొక ఆదరణ. నిద్ర అనే దాన్ని దేవుడు ఆదరణగా ఇచ్చాడు. ఏం ప్రయోజనం అండి, కంటి నిండా నిద్ర రావట్లేదని బాధపడుతూ ఉంటారే, ఎన్నుంటాయి ఏం ప్రయోజనం అని. కొందరికి 1 2 3 అని చిటికీ కానీ నిద్ర వచ్చేస్తారు తెలుసా. కొందరికి ఉంటుంది 9 గంటలకు పడకెక్కుతారు, 12 1 2 అయినా కూడా నిద్ర రాదు. ఆ బెడ్లో దొర్లి 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 చేస్తూ ఉంటారు, ఏం చేయాలి అర్థం కాక. నిద్ర అనేది ఒక ఆదరణగా ఇచ్చాడు దేవుడు. ఆకలి అనే కష్టానికి ఒక ఆదరణ తిండి. ఆకలి అనే కష్టానికి ఆదరణ తిండి. తిండి తిన్నోళ్ళు ఎట్లా ఉంటారు తెలుసండి? తెప్పరిల్లినట్టు ఉంటారు. నాకు తెలిసి మీలో చాలామంది టిఫిన్ తిని రారు, ఎందుకంటే ఈ టైం అలాంటిది కదా మనకు. ఇదే టిఫిన్ తిన్న తర్వాత చూడండి మొఖాలు ఎలా ఉంటాయి, వెలిగిపోతాయి. ఏ ముఖం మీద బల్బేసారా అన్నట్టు ఉంటుంది, అట్లుంటాయి ముఖాలు. ఎందుకంటే అదొక ఆదరణ. ఇలా చిన్నప్పుడు తల్లి నుంచి పొందుకునే పాల ద్వారా ఆదరణ, నిద్ర ద్వారా ఆదరణ, తిండి ద్వారా ఆదరణ, వీటన్నిటికంటే మించిన ఆదరణ ఓ మనిషికి మరో మనిషి ద్వారా వచ్చే ఆదరణ. పిల్లలు
నిజంగా ఇది ఎవరి వల్ల సాధ్యం అవుద్దంటే ఈ ఆదరణ ఎవరు ఆదరించగలరనంటే ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకి కాదు, అదొక కళ. చూద్దాం ఎవరి వల్ల అవుద్దో. మంచి మాటలు దేవుడు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం, దేవుడు మమ్మును అంటే ఎవరిని? అపోస్తలులను, దైవజనులను, దేవుని సేవకులను, దేవుడు పరిచయం చేసే వాళ్ళనట ఏం చేశారట? ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఏమైనా అర్థమైందా మీకు? మీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. వాస్తవంగా ఇక్కడ చూడగలిగితే దైవజనుల్ని, పెద్దలను, వాళ్ళని దేవుడు ఎందుకు ఆదరిస్తున్నాడంటే మేము ఎవరినో ఆదరించటానికట. దేవుడు కొందరిని ఎందుకు ఆదరిస్తాడంటే, మనకెందుకు ఆదరణ ఇస్తున్నాడు అంటే, సమకూరుస్తున్నాడంటే, మనకు సపోర్టర్స్గా ఎందుకు ఇస్తున్నాడంటే మనము ఇంకొకరిని ఆదరించటానికట ఆదరణ వచ్చింది. ఈరోజు సంఘంలో, సహవాసంలో సేవకుడి కోసం ఆలోచించే వాళ్ళు, తమ ప్రయాసలో భాగం ఇచ్చేటటువంటి వాళ్ళు, ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు, తమ శక్తిని ధారపోసేటటువంటి వాళ్ళు, అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఆ దైవజనుడు ముందుకు సాగలేడు. పిల్లగా ఆదరించబడుతున్నాం, దేవుడి నుంచి ఆదరించబడుతున్నాం, సంఘస్థుల నుంచి ఆదరించబడుతున్నాం, దైవజనులం. మరి దైవజనుడు ఏం చేయగలగాలి అని అంటే దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆ ఆదరణతో అంటే దేవుడిచ్చిన ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు మేము శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడి నుంచి ఆదరణ పొందుకున్న వాళ్ళమే మనం, కానీ ఇతరులకు ఆదరణ ఇవ్వము. ఒక దైవజనులైనా పొందుకున్నది ఆదరణ ఎన్నో రీతులుగా, ఎన్నో చిన్నప్పటి నుంచి మనిషి జీవితం అట దినగండం అట. అసలు దినగండం అనేది కొంచెం మాడిఫై అవ్వాలి, కాస్త అప్డేట్ అవ్వాలి. క్షణ గండం, దినగండం కాదు, క్షణ గండం మనిషి జీవితం. ఏమంటే ఇక్కడ గమనించండి, ఆదరణ పొందుకున్నటువంటి మనిషే, ప్రతి మనిషి ఏదో ఒక రూపేణ దేవుడి నుంచి, తల్లి నుంచి, తండ్రి నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి, భార్య నుంచి, భర్త నుంచి, పిల్లల నుంచి, తోబుట్టువుల నుంచి, సంఘస్థుల నుంచి ఏదో ఒక రూపేణ మనం ఆదరణ పొందిన వాళ్ళమే కదా. నేను ఎందుకు ఆదరణ పొందాను అంటే ఒకరిని ఆదరించటానికన్నా బుద్ధి జ్ఞానం ఈరోజు లోకంలో చాలామంది కరువు అయిపోయింది. ఒక ఆయన అంటాడు చాలా మంచి మాట, మనిషికి భుజాలు ఎందుకున్నాయో తెలుసండి? ఒక బాధలో ఉన్నవాళ్ళు సంతోషంగా వచ్చి ఆదరణ పొందుకోవటానికి, భుజం మీద వాలిపోవటానికట. ఈ భుజం మీద వాలిపోవటానికి ఉన్నాయి ఈ యొక్క భుజాలు. ఈరోజు నాకు ఈ భుజం ఉంది అంటే ఈ భుజబలంతో దేవుణ్ణే మర్చిపోయేటటువంటి రీతిగా నేను సంపాదిస్తాను, సాధిస్తాను అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అవి ఎందుకు పనికిరాని భుజాలు. ఈరోజు దేవుడు మనకి ఇవి పెట్టాడు అంటే భారం మోయటంతో పాటు, బాధ్యతలు మోయటంతో పాటు ఒకరిని ఆదరించటానికి, వాడుకోవటానికటివి. 6వ వచనంలో దేవుడు అన్నటువంటి మాట, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. శ్రమ పొందుతూ ఉన్నా అంటే ఒకరిని ఆదరించటం అంటే అర్థం ఏంటో తెలుసా? శ్రమే. అందరికీ అది సాధ్యమేది కాదు ప్రియులరా. ఒకరిని ఆదరించటం శ్రమతో కూడిందే, ప్రేమతో కూడింది ఆదరించటం ఒకరిని. ఆ ప్రేమ లేనోళ్ళు, ఆ శ్రమ లేనోళ్ళు ఆదరించలేరు. మేము శ్రమ ఎందుకు పొందుతున్నామంటే ఆయన అంటున్నాడు, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, మీ రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్లు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు సారే సాధకమై ఉన్నది. మేము పొందుకుంటున్నాం మీ ఆదరణ కోసమే అన్నాడు. కాబట్టి ఆదరించేటటువంటి మనుషులు ఈరోజు లోకంలో చాలా అవసరం.
అది ఏ రూపైనా కష్టాల్లో పొందినటువంటి వాళ్ళకైనా కావచ్చు, ఆదరిద్దాం. పొందుకున్నోళ్ళం ఎందుకు పొందుకున్నామంటే ఆదరించటానికే, అది అందరికీ అందించటానికే అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు పిల్లలు. ఒకసారి చూద్దాం మరొక మంచి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం ప్రారంభవచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభవచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక ఎన్ను ప్రేమ వలన ఆదరణ. ఆదరణ ఎవరు ఆదరించగలరట? ప్రేమించేవాళ్ళు, ప్రేమ లక్షణం కలిగిన వాళ్ళు ఆదరించగలరట. ఈరోజు మాకు బాగలేదు, పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నాయంటే అయ్యో అనేవాళ్ళు ఎంతమంది? అసలు ఆ మాట రావాలన్నా కూడా అంత సులభంగా రాదు, మర్చిపోకండి. అయ్యో తండ్రి నాయన దేవుడా ఎంత పని అయింది అని అంత సులభంగా రాదు. మేము చూడట్లా మిమ్మల్ని, రావాల్సిందే, మీకు జరగాల్సిందే, మీకు ఈ శాస్తి జరగాల్సిందే అనేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఆ ప్రేమ ఉన్నోళ్ళు ఏం చేస్తారట? ఆదరిస్తారు. ఆదరించి తర్వాత చెప్పేమన్నా ఉంటే, వాళ్ళు తెప్పరిల్లిన తర్వాత చెప్పేమన్నా ఉంటే అది మంచిది తప్ప, ఇప్పుడే ఆదరణ లేని పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేకుండా ఉంటే ఏమవుతుందో చెప్పండి. కాబట్టి గుర్తుంచుకోండి పిల్లరా, దేవుడు చెప్తున్నాడు ప్రేమించటం వలన ఆదరించడం. అంటే ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసండి? కోల్పోవటం. ప్రేమ అంటే కోల్పోవటం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనక ప్రేమ అనేది ఇట్టిదని తెలుసుకొనుచున్నాము. ఒక మనిషిని ఆదరించడానికి మొదటగా మనం సమయాన్ని కోల్పోవాలి, టైం ఇవ్వాలి కదా. వాళ్ళని ఆదరించడానికి సంబంధించి టైం అనేది కేటాయించకపోతే ఎట్లా ఆదరణ పొందుతారు వాళ్ళు? కొన్ని సందర్భాల్లో మన సంపాదనను ఇవ్వాల్సిన పరిస్థితులు, అది కొందరికి అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. సమయం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది, దేవుడి మాటలు అందించాల్సిన అవసరం ఉంది, ఏదో ఒక రూపేణ ఆదరించి ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కోల్పోవటం, మన శక్తిని కోల్పోతాం. అదే ప్రేమ అంటే. ఇది చెయ్యగలగాలి ప్రియులారా. ఎందుకనంటే మరి ముఖ్యంగా సంఘంలో ఉన్నవాళ్ళు, విశ్వాసులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బాప్తిసం పొందిన తర్వాత మనలోనికి దేవుడు పరిశుద్ధాత్ముడిని పంపించాడు. పరిశుద్ధాత్ముడి పరిస్థితి ఏంటి? ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఏమంటాం మనం? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం. అసలు సహవాసం అన్యోన్యంగా ఉంది అంటే అసలు పరిశుద్ధాత్ముడే మనతో ఉన్నాడంటే అంతకు మించిన ఆదరణ ఏముంటుంది? అందుకే అపోస్తలుల కార్యంలో ఒక మాట అంటున్నాడు చూడండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో, కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండేది మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. పరిశుద్ధాత్మని కలిగినటువంటి వాళ్ళు ఆదరణతో కూడినటువంటి స్థితి కలిగి ఉండాలి. మన దగ్గర ఉంటే మనకు ఆదరణ కలుగుతుంది. మనం ఏ కష్టాల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా అర్థం చేసుకోగలరు, మనకు సపోర్ట్ ఇవ్వగలరు అన్నటువంటి ధైర్యం, భరోసా ఇతరులకు ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. ఒకనాడు చరిత్రలో కొందరిని మనం చూస్తే నిజమైనటువంటి బంధాలు బాంధవ్యాలు కలిగిన వాళ్ళు, బిడ్డలు లేరు అని బాధపడుతూ ఉంది అన్నమ్మ. మనకు తెలుసు. భర్త వచ్చాడు, ఆల్రెడీ ఇంకో భార్యకి పెనిన్నాకి పిల్లలున్నారు, హ్యాపీగా ఉండొచ్చు. ఏడుస్తుంటే ఇది ఏడుపు కొట్టు మహంది, వదిలేయి, ఎప్పుడు ఇలాంటిదే అన్నటువంటి రీతిగా అనుకోకుండా, అన్నా తిండి ఎందుకు మానేశావు, ఎందుకు ఏడుస్తున్నావు, నాలో 10 మంది కొడుకులు చూసుకో. ఇట్లా చెప్పే భర్తలు ఉంటే ఇంకా అలాంటి వాళ్ళకంటే కావాల్సింది ఏముంది చెప్పండి. ఈరోజు మనం చూస్తేనండి, భార్యలు భర్తలు ముఖ్యంగా వీళ్ళు భార్యాభర్తలు కాదు, కాట్ల కుక్కలు అన్నట్టుగా ఉంటారు. అంటే ఒకరినొకరు భక్షించుకునేటువంటి పరిస్థితులు ఉంటారు. నువ్వెంత, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు. దేవుడు ఈ పరిస్థితి ఇవ్వలేదు, కానీ
ఇట్టటోళ్ళని చూసినప్పుడు తీసుకెళ్ళి కొరడాలతో కొడదాం అనిపిస్తుంది నాకు. ఇదే పరిస్థితి. ఎక్కడ చూడండి ఆదరణ కరువైనటువంటి కుటుంబాలు, ఆదరణ కరువైన సహవాసాలు, ఆదరణ కరువైన సంబంధాలు ఉన్నాయి. ఒక్కరిలో ఓపిక లేదు, ప్రేమ లేదు. ఇట్లాగే నేను ఉంటే ఏమైపోతుంది పరిస్థితి అన్నటువంటి యావ లేదు, ఆ భయం లేదు. ఇట్లా ఉంటే ఎందుకు? ప్రభువులోకి వచ్చి ప్రయోజనం ఏముంది మనకి? కనుక ప్రియులరా, మనం ఎట్లా ఉన్నాం? ఆ రోజు యోబు గారు తన స్నేహితులను ఉద్దేశించి అన్నట్లు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదురా అన్నట్టు, దేవుడు మన గురించి నేరారోపణ చేస్తాడేమో. రేపు మన గురించి దేవుడు అడిగే ప్రశ్న ఇదే ఉంటుందేమో. దేవుడు ఎన్నో సందర్భాల్లో అంటాడు, బాధల్లో ఉన్నోళ్ళని ఆదరించండి అయ్యా, బలహీనులకు ఊతమివ్వండి అయ్యా అని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆదరణ దేవుడి నుంచే కాదు ప్రియులరా, దేవుని పిల్లల నుంచి కూడా చాలా అవసరమై ఉంది. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, మనుషుల మధ్య ఉన్నాం. నువ్వు సంఘానికి వెళుతున్నావు, సహవాసంలో ఉంటున్నావు, నీకు ఏం వచ్చింది అని అడిగితే వాడు నోరు మూసుకునే విధంగా మనం చెప్పుకోవడానికి సాక్ష్యం ఉండాలి సంఘంలో. ఇప్పుడు దాకా అట్లా బాధ్యత లేకుండా ఉన్నామేమో, పట్టింపు లేకుండా ఉన్నామేమో. ఇప్పటికీ అలాగే ఉంటే రేపు దేవుడి ముందు మనం జవాబు చెప్పుకోవాలి. ఆ స్థితికి ఎవరు వెళ్లకుండా మనలో ఏ ఒక్కరు బాధకు కర్తలు కాకుండా ఆదరణకే కర్తలుగా ఉండి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని మనం నిరూపించుకొని పరిశుద్ధ దేవుని సన్నిధిని చేరు పర్యంతము ఆదరణను మరువకుందుము గాక. ఆమేన్. ప్రార్థిద్దాం.